ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను దాదాపుగా 100% బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చేసిన దీనికంటే ముందు ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఏ వీధికి వెళ్ళినా కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కూడా లేదు. ఇప్పుడున్నవి కూడా కొన్ని సందర్భాలు కొన్ని చూసినాము, అవి కూడా చాలా వరకు రిపేర్ అవుతున్నాయి, చేస్తున్నారు. మాకు చాలా నమ్మకం ఉన్నది. పబ్లిక్ పల్స్ కూడా ప్రతి ఇంటికి పోయి అడిగినప్పుడు కూడా చాలా మంది మంచిగా రియాక్ట్ అవుతున్నారు. దాదాపుగా బీఆర్ఎస్కి ఇద్దామని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు ప్రజలు. అయితే మాగంటి గోపినాథ్ కూడా కొంతమందికి మాత్రమే చేసిండు, అందరికి ఏం చేయలేదు. ఆయన కార్యకర్తలకు వాళ్ళకు మాత్రమే మంచి చేసిండు తప్ప అందరికి ఏం చేయలేదని ఆయన పైన కొంచెం నెగిటివిటీ మాటలు వినిపిస్తున్నాయి. సో దానిపైన మీరేమంటారు? అయితే మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అదే అనుకున్నాము. మేము ప్రతి గడపకు పోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్పందన బాగుంది. మేము అడిగాము, మేము కూడా వెళ్ళాము, ప్రతి డోర్ టు డోర్ తిరిగి అడిగాము. అడిగితే బాగానే ఉంది, పర్వాలేదు. ఆయన కూడా ఆయన ఉన్నప్పుడు మంచిగా కార్పొరేటర్ గారిని కూడా అడిగాము, ఆమెను కలిస్తే కూడా ఆమె కూడా చాలా ఇంట్లోకి తోలుకోపోయింది. ఆమెతో మాట్లాడితే కూడా చాలా మంచిగా ఉంది స్పందన, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ గా ఏం జరుగుతుందో మేము చెప్పలేము. అంటే ఇప్పుడు ఆమె ఫస్ట్ టైం, ఇప్పుడు ఎలాంటి రాజకీయ అనుభవం ఆమెకి లేదు. సో మరి ఆమె ఎలా రాజకీయాల్లో నెగ్గుకుంటూ వస్తుంది అనుకుంటారు? అయితే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటారు, ఇప్పుడు మహిళలు ఉంటారు, ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు. వాళ్ళ భర్త చేసే పనిలో దాదాపుగా ఒక 50%, 60% వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు దాదాపు అనుభవం ఉంటుంది. బట్ ఏంటంటే బయట తిరగలేదు కాబట్టి ఇక పబ్లిక్ అనిపించచ్చు. బట్ ఆమె కూడా అవగాహన ఉన్నది. అవగాహన అంటే దీని మీద, రాజకీయం మీద అవగాహన ఉన్నది. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆమె కూడా చేయగలుగుతుంది. భర్త అడుగుజాడలో నడుస్తుంది. భర్త చేసిన పనులు వాళ్ళ బిడ్డ కూడా చాలా వరకు తిరిగింది, మాట్లాడుతుంది. వాళ్ళని కూడా రిసీవ్ చేసుకునే తత్వం కూడా బాగానే ఉంది. ప్రజలు కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ఎటువంటి మాటలు అనలేదు, ఏం అనలేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్, ఆయన స్థానికుడు, ఆయన గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కేవలం